జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రత రోజు రోజుకి పెరుగుతున్నాయి. అయితే దీని దృష్ట్యా అంటే ప్రభుత్వం కూడా ఉన్నటువంటి సంబంధించినటువంటి మహబూబాబాద్ జిల్లా వైద్యశాఖ అధికారులు కూడా కలెక్టర్ కార్యాలయంలో మొత్తం టోల్ ఫ్రీ నెంబర్ మొత్తం జారీ చేశారు. అంటే ప్రజలు కూడా అప్రమత్తమై అంటే అత్యవసర పరిస్థితి మాత్రమే బయటికి రావాలని చెప్పేసి కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విధంగా అంటే అంగన్వాడీ కేంద్రంలో, పిఎస్సీలో, సబ్ సెంటర్లో కూడా సంబంధించినటువంటి ఇటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. వైద్య సేవలకు 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ అత్యవసరమైతే బయటికి రావాలి. ఒకవేళ ప్రజలకి ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం వాళ్ళకి అన్ని వైద్యం అందించే విధంగా కూడా వైద్యం మాత్రం అందుబాటులో ఉందని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా ఈ ఎండల నేపథ్యంలో కూడా మొబైల్ మున్సిపాలిటీలు మానవాళికే కాదు సంబంధించిన పశుపక్షాలు కూడా ఈ ఎండల తీవ్రత తట్టుకోలేక మాత్రం వాటికి దాహం వేసిన నేపథ్యంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక చొరవ తీసుకోవడంతో వారికి ఆధ్వర్యంతో మొబైల్ మున్సిపాలిటీలోనే ఎక్కడైతే పశువులు జంతువులు ఎక్కువ సంచరిస్తున్నాయో వారికి నీటి దాహార్తి తీర్చేందుకు మాత్రం సంబంధించినటువంటి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నీటి తొట్టిలు మొత్తం మొబైల్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏర్పాటు చేశారు. మనకి ప్రస్తుతానికి మన మొబైల్ అంటే తురు భాషలో సంబంధించినటువంటి నీటి తొట్టిలు వాళ్ళు ఏర్పాటు చేసి వాటికి పశువులు కూడా అంటే వాళ్ళకి దాహం వేసి ఇక్కడ ఉన్న సంబంధించినటువంటి కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి పండ్లు కూడా తినుకుంటూ పోతే నీడ పట్టినవి సేదుతున్నాయి. ఎప్పటికప్పుడు కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కూడా ఉన్నటువంటి నీళ్ళు అయిపోయిన నేపథ్యంలో వాళ్ళ సిబ్బందితోటి వాటికి సంబంధించిన నీళ్ళను కూడా పశువులకి మొత్తం అందించి వాళ్ళకి దాహం తీరుస్తున్నారు. అది ఈ నేపథ్యంలో ఉన్నటువంటి మొబైల్ పట్టణ ప్రజలు కూడా సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు చేసినటువంటి ఈ అవధారాన్ని మొత్తం వాళ్ళు అంటే చార్జ్ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మున్సిపల్ చైర్మన్ పాలవాయి రామరెడ్డి గారు మనతో మాట్లాడిన వాళ్ళు అడిగిస్తున్నారు. నమస్కారం సార్. ఈ ఎండల నేపథ్యంలో మానవాళికి కాదు పశుపక్షాలకు కూడా బాగా ఇబ్బంది వస్తున్న నేపథ్యంలో మీరు వాటి దాహార్తి ఇచ్చేందుకు ఈ విధంగా నీటి తొట్లు ఏర్పాటు చేయడం అభినందన ప్రజలు కోరుతున్నారు. మీకు ఏమి ఇచ్చిన ఆలోచన స్టేట్లో అంటే హై టెంపరేచర్స్ ఇది ప్రతి ఒక్కరికి అడవులలో కూడా మూగజీవులు సఫర్ అవుతున్నాయనే దృష్టిలో మన టౌన్లో కూడా ఇప్పుడు ఎట్లయితే మనకు మూగజీవులు నడుస్తున్నాయో ఎట్లా చాలా ఉన్నాయి. ఈ ఎద్దులు కానివ్వండి, ఆవులు కానివ్వండి, అదేవిధంగా కోతులు కూడా వాటికి కూడా దాహం అనేది చాలా భయంకరంగా ఉంది. కాబట్టి మనం చూస్తున్నాం కొన్ని దిక్కుల్లో నీటి ట్యాంకులలో పడిపోయి కోతులు చనిపోతున్నాయి అనేది. అందుకని ముందే మనం మెల్కొని ఈ యొక్క నీటి తొట్లను ఊరంతా మొత్తం అంతటా పెట్టడం జరిగింది. వాటిని ఎప్పటికీ రెగ్యులర్ ఫిల్లింగ్ చేయడం మన మున్సిపాలిటీ తరఫున చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ ఆవులు అవన్నీ వాటిని నీళ్లు తాగడం అవన్నీ మొత్తం రెగ్యులర్ ఫిల్లింగ్ కూడా చేస్తున్నాము. ఇది కాకుండా మన మనుషులకు కూడా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసాం. వాటి ద్వారా నీళ్లు ప్రతి ఒక్కరికి ఊళ్ళల్లో నుంచి వచ్చి నీరు కోసం చూసే వాళ్ళకు చేయడం జరిగింది. ఓఆర్ఎస్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ సహాయంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మా మున్సిపల్ సిబ్బంది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. అయితే చైర్మన్ గారు చెప్తున్న సందర్భంలో కూడా మేము అక్కడ అంటే జంతువులకే కాదు ఇటు మానవాళ్ళకి కూడా చలివేంద్రం ఏర్పాటు చేసాము. డాక్టర్ వైద్య సదుపాయాలు కూడా మనకి అందుబాటులో ఉంచామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తుంటే మనతో మాట్లాడడానికి ఇంకొక అంటే స్థానికులు వాళ్ళు అడిగేస్తున్నారు. ఇలా మున్సిపాలిటీ వాళ్ళు ఇటు ఈ విధంగా చేయడం ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ విధంగా తీసుకోవచ్చు. గత సంవత్సరంతో పోస్తే ఈ సంవత్సరం మార్చి నెల నుంచి 45 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా ఉష్ణోగ్రత నమోదవుతున్నది. దీనివల్ల పశుపక్షాదులు మనం ఇక్కడ మార్కెట్లో చూస్తున్నాం. కూరగాయలు అమ్మే వాళ్ళు గొడుగులు పెట్టుకొని అమ్మే పరిస్థితి. ప్రతిరోజు కొంతమంది వడదెబ్బకు గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని మన మహబూబాబాద్ పురపాలక సంఘం వాళ్ళు ఈ నీటి తొట్లను ఏర్పాటు చేసి ఈ పశుపక్షాదులను పశువులను ఆదుకుంటున్నారు. ఇది అభినందనీయమైన అంశం. అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ మొత్తం వాటర్కు సంబంధించిన చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మహబూబాబాద్ మున్సిపాలిటీని అభినందించాల్సిన కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పురపాలక సంఘం ఏర్పాటు చేసిన ఈ నీటి తొట్టులో మనం చూస్తున్నాం పశువులు అదేవిధంగా పక్షులు ఎన్నో వాటర్ తాగుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఏదేమైనా కూడా అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు ఎవరైనా కూడా. ముఖ్యంగా పిల్లలు ఎండా సమయంలో 11 గంటల తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు కూడా వెళ్ళకుండా ఇంట్లో ఉండడం బెటరు. లేకుంటే ప్రాణాల మీదకి గురి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు ఇప్పుడు ఈ సమ్మర్లో పెళ్ళిళ్ళు ఈ ఫంక్షన్లు అని తిరుగుతుంటారు. కానీ కొన్ని తగ్గించుకొని వీలైనంత తక్కువ టైం వీటికి కేటాయించుకొని జాగ్రత్త పడితే బెటర్. డీహైడ్రేషన్ గురి కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ. గత 2-3 రోజులు కానీ చూసినట్టయితే ఒక ఉష్ణోగ్రత వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల ఒక 2-3 రోజులు కదా చల్లటి గాలులు వచ్చాయి. కొద్దిగా వర్షాలు పడే నేపథ్యంలో కూడా మళ్ళీ బాణుడు మాత్రం తన ప్రతాపాన్ని మాత్రం చూపిస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఇట్లా అవుతున్న నేపథ్యంలో మొత్తం బాణుడు తన సేలకక్కువ నేపథ్యంలో చాలామంది ఇట్లా వాళ్ళ బతుకుతీరు కోసం మొత్తం ఇట్లా గొడుగులు పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఇట్లా ఎండలో మాత్రం ఇట్లా గొడుగులు పెట్టుకొని వాళ్ళు దేవుడు అంటే మాత్రం జీవనం కొనసాగిస్తారు. ముఖ్యంగా
మెయిన్గా అయితే మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఇట్లా జంతువులకు ఈ విధంగా వాటర్ సప్లై చేయడం అనేది అభినందన అని చెప్పేసి మహబూబాబాద్ పట్టణ ప్రజలంతా కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.